ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభునికి ఉన్నటువంటి మరొక పేరు దీన మనసు కలవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. దీన మనసు అనగా వినయము, అణకువ, విధేయత, తగ్గింపు స్వభావం, ఇతరుల పట్ల ప్రేమ భావం కలిగి ఉండటమే దీన మనస్సు. ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు ప్రభువుకి ఎటువంటి మనస్సు కలిగి ఉందో ఇంకా వివరిస్తూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి అని అంటాడు. ఎటువంటి మనస్సు ప్రభు కలిగి ఉన్నారంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు. ప్రియులారా, నేను దేవుని కదా, నా యొక్క దేవత్వాన్ని ఎందుకు వదులుకోవాలి, నా సింహాసనాన్ని ఎందుకు వదులుకోవాలి అని అనుకోలేదు. కానీ మొట్టమొదటిగా ఆయన ఉన్నటువంటి మనసు ఏంటంటే మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుడు ఎన్నిక లేనటువంటి వాడు, తృణీకరింపబడినవాడు. అయినప్పటికీ అటువంటి స్వరూపాన్ని కలిగి ఉండటానికి దేవాతి దేవుడు మానవునికి పోలికగా పుట్టారు. రెండవదిగా ఆయన దాసుని యొక్క స్వరూపం ధరించుకున్నారు. అంటే అందరికన్నా నేను తక్కువ వాడను అనేటువంటి ఒక ఉద్దేశం కలిగిన వాడే పస్కా భోజనము భుజించేటప్పుడు తన యొక్క శిష్యుల పాదాలను కడిగి తుడిచినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. ప్రియులారా, మూడవదిగా తన్ను తానే ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏమీ లేనటువంటి వాడుగా, ధవల సింహాసనాసీనుడైనటువంటి దేవుడు తన యొక్క సింహాసనాన్ని వదులుకొని ఏమీ లేనటువంటి వాడిగా ఒక పశువుల పాకలో, జంతువుల మధ్యలో సైతము, వాసన కొట్టేటువంటి స్థలములో సైతము ఆయన జన్మించడానికి సిద్ధమైనటువంటి దేవుడిగా మనం చూడవచ్చు. ఇక నాలుగవదిగా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన శిలువ మరణము అనేది ఒక భయంకరమైనటువంటి మరణము. శిలువ మీద వేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవుస్తుంది. అనగా ఆయన శాపగ్రస్తమైనటువంటి శిలువను సైతము ఆయన మోయడానికి, దాని మీద వేలాడటానికి సిద్ధమైనటువంటి మనసు. ఇదంతా కూడా ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే, తన పోలికలో తన స్వరూపమందు చేయబడినటువంటి మానవుడు నశించి నిత్యమైనటువంటి నరక వేదనలో ఉండకూడదని, నరకము నుంచి తప్పించబడి తనతో సమాధానకరమైనటువంటి స్థితిలో ఉండాలనే ప్రభు ఈ మనస్సును కలిగి ఉన్నారు. ప్రజలు అలాగే ఆయనను వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము కూడా ఇటువంటి మనస్సు కలిగి ఉన్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చాలామంది ఎదుటి వాని పట్ల మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే మన యొక్క అహంకారం అడ్డొస్తుంది, మన యొక్క ఉన్నత స్థితి అడ్డొస్తుంది, మన యొక్క చదువు అడ్డొస్తుంది. ఇవన్నీ కూడా మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడలేకుండా చేస్తుంది. కానీ ఆయనను వెంబడించేటువంటి వారు అటువంటి మనస్సు కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మనము దీన మనస్సును మనం కలిగి ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి స్వార్థం కానివ్వండి, అహంభావం కానివ్వండి, గర్వం కానివ్వండి, ఘర్షణలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంతమైపోయి మన జీవితంలో నెమ్మదిని, సమాధానమును దయచేస్తాయి. దీన మనస్సుకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం అదే. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనలో నుండి పోవాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి. ప్రియులారా, అందుకని మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు మాట్లాడుతూ, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది అని అంటాడు. అంటే ఏదైతే మంచిదో, ఏదైతే శ్రేష్టమైందో, ఏదైతే దేవునికి అనుకూలమైనటువంటిదో దానిని మీకు ఆల్రెడీ తెలియపరచబడింది అని దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా నిన్ను ప్రభు అడుగుతున్నాడు అని అంటాడు. కాబట్టి ప్రభు ఏ విధంగా అయితే దీన మనస్సును కలిగి ఈ లోకంలోనికి సమస్త మానవాళి రక్షణ కొరకై వచ్చాడో, అలాగే ఆయనను పోలినటువంటి మనము కూడా దీన మనస్సు కలిగితే ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తాం. పిల్లరా, అందుకనే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాలు కూడా మనం గమనిస్తే, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరే అలంకరించుకొనిడి అని అంటాడు. దీన మనస్సు అనేది దేవునికి దగ్గర అవడానికి ఒక మార్గము. ప్రియులారా, ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనుల చెంత ఆయన నివసిస్తాడు. కాబట్టి మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. అహంకారంగా ప్రవర్తిస్తున్నామా, దీన మనస్సు కలిగి ప్రవర్తిస్తున్నామా? ఒకవేళ అహంకారం కనుక మనలో ఉంటే, స్వార్థము, అసూయ, ద్వేషము కనుక మనలో ఉంటే ప్రభు మన చెంత ఉండడు, కానీ మన నుంచి దూరం అవుతాడు. పిల్లరా, 6వ వచనం చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి అని అంటాడు. కాబట్టి తగ్గింపుదల ఎవరైతే కలిగి ఉంటారో వారిని సరైనటువంటి సమయంలో దేవుడు అధికంగా హెచ్చిస్తాడని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ప్రభువుకి ఏ విధమైనటువంటి దీన మనస్సు ఉన్నదో మనం కూడా అటువంటి దీన మనస్సును కలిగి ఉందాం. ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద మనం దీనులై ఉంటే తగిన సమయమునందు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క రాజ్యములో మనల్ని కూడా ఉంచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక.
ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి మేము కూడా నేను దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఉన్నట్లయితే తగిన సమయంలో నేను హెచ్చిస్తానని వాగ్దానం చేశాను. అటువంటి హెచ్చింపుదల కలుగునట్లుగా మేము ప్రతి వాణి ఏళ్ల దీన మనస్సు కలిగి ఈ లోకంలో ప్రవర్తించినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.